ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలకు ఆదేశాలు. ఒకే గొడుగు కిందకు టీటీడీ ట్రస్టులు, మరింత సమర్థవంతంగా అన్నప్రసాద వితరణ. సమీక్షా సమావేశంలో ఈవో సాంబశివరావు ఆదేశం. శాంతమూర్తిగా కాళికాదేవి అనుగ్రహం. వరంగల్లో కొలువైన భద్రకాళి ఆలయం. తిరుమల అన్నమయ భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా కళ్యాణకట్ట, సత్రాలలో కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాల గురించి అధికారులతో చర్చించారు. ఇక అంతకుముందు తిరుమలలోని కళ్యాణకట్ట, పాత అన్నదాన భవనంలోని లగేజీ కౌంటర్లను ఈవో పరిశీలించారు. కళ్యాణకట్టలో ఇటీవల ఏర్పాటు చేసిన అదనపు పాదరక్షల కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పాత అన్నదాన భవనంలోని భక్తుల లగేజ్ కౌంటర్ పరిశీలించి భక్తులకు లభిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రతిరోజు కూడా 30 నుంచి 60 వేల మంది వరకు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అక్కడ మరి కళ్యాణకట్ట కాంప్లెక్స్లో ఉన్న సదుపాయాల్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అక్కడ క్యూ లైన్స్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేకుండా, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాము. మరి భక్తుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు టోకెన్స్ తీసుకోవడంలో కానీ, అక్కడ వాళ్ళకి చెప్పులు పెట్టుకునే స్థలానికి కానీ సరిగా లేకపోవటం వలన ఇక్కడ గుట్టలు గుట్టలుగా పడిస్తున్నాయి. ఇక్కడ ఒక నెల రోజుల్లోగానే వాళ్ళు పాదరక్షలు పెట్టుకోవడానికి, లగేజీ ప్రాపర్గా స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువసేపు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మనం 300 రూపాయల కాంప్లెక్స్లో కనుక ఎలా చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలని భక్తులకి కలిగించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంకొక పిఎస్సిని కూడా, యాత్రికుల వసతి సముదాయాన్ని, ఇంకొక కాంప్లెక్స్ని కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నదాన్ని వినియోగించుకుందామని ప్లాన్ చేస్తున్నాము. ఆ దిశగా మరిన్ని చర్యలు సాధ్యమైన త్వరలో తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 106 దివ్యదేశాలలో సాగుతున్న రథయాత్ర తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్ది భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం టీటీడీ అన్నప్రసాద ట్రస్టు కార్యకలాపాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టీటీడీ నిర్వహిస్తున్న అన్ని ట్రస్టులను ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు సూచించారు. అలాగే పారదర్శకతను పెంపొందిస్తూ దాతలకు ఇబ్బందులు లేకుండా ట్రస్టులన్నింటికీ కలిపి ఒకే కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సాంబశివరావు అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలు, అన్నప్రసాదాల కేంద్రాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కేంద్రం అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ట్రస్టు నిర్వహణ, అన్నప్రసాద కేంద్రాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, తేనీరు, అల్పాహారం, అన్నప్రసాదాల వితరణ తదితర అంశాలను వివరించారు. అలాగే అన్నప్రసాదం ట్రస్టుకు అందుతున్న నిధుల గురించి సమగ్రంగా తెలియజేశారు. గత ఏడాది అన్నప్రసాదం ట్రస్టు ద్వారా దాతల నుంచి 105 కోట్ల రూపాయల విరాళాలు రాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 30 కోట్ల విరాళాలు అందాయని అన్నప్రసాద విభాగం అధికారులు ఈవోకు నివేదించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నప్రసాద కేంద్రంలో వంట, వడ్డన తదితర అంశాలపై న్యూఢిల్లీలోని జాతీయ పౌష్టికాహార సంస్థతో సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నప్రసాదానికి వినియోగించే దినుసుల నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య విభాగం అధికారులు పరిశీలించాలని కోరారు. అలాగే అన్నప్రసాద కేంద్రంలో సీసీ కెమెరాలు సత్వరమే ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా అన్నప్రసాదం ట్రస్టుకు 1000 రూపాయలకు పైగా విరాళాలు ఇవ్వాలనే నిబంధనలు సడలించాలని,
భక్తులు ఎంత ఇచ్చినా సంతృప్తిగా స్వీకరించాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా తిరుమల వస్తున్న భక్తులందరికీ కూడా ప్రతిరోజు అన్నప్రసాదాన్ని అందజేస్తూ ఉంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి, శ్రీనివాస మంగాపురము, మిగతా చోట్ల ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో అలాంటి చోట్ల కూడా మనం అన్నప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నాము. ఈ స్కీమ్ కింద ఇప్పటికే దాదాపు 23,000 మంది ₹1,00,000 పైగా డొనేషన్స్ ఇచ్చారు. వారందరి సౌకర్యార్థం ఈ డోనార్ సెల్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి వారికి ప్రివిలేజ్ అన్నీ వచ్చే విధంగా కూడా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నప్రసాదంలో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా సర్వింగ్ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 కోట్లకు పైగా మనకి డొనేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 720 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చినాయి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా ఈ స్కీమ్ని రన్ చేస్తూ ఉన్నాము. మరి ఆ ఇంట్రెస్ట్ సరిపోదు కాబట్టి ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కూడా టీటీడీ నుంచి అన్నప్రసాదం ట్రస్ట్కి ఫండ్స్ ఇస్తూ జరుగుతూ ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో ఈ స్కీమ్ సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతుందని, టీటీడీ నుంచి ఫండ్స్ అవసరం లేకుండా ఆ వచ్చే డొనేషన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్తో స్కీమ్ నడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. వరంగల్, హన్మకొండ నగరాల మధ్య కొండపై నిలవైన శక్తి క్షేత్రం భద్రకాళి ఆలయం. 11వ శతాబ్దంలో నిర్మితమైన భద్రకాళి సరస్సు ఒడ్డున మనోహర శిల్పలావణ్యంతో అలరాడుతున్న వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ విశేషాలు మీకోసం. లోకపావని జగన్మాత శ్రీ త్రిపుర సుందరీదేవి శక్తి అవతారం కాళీ స్వరూపం. ప్రళయ రుద్ర రూపమైన కాళికాదేవి శాంతమూర్తిగా అనుగ్రహించే స్వరూపమే భద్రకాళీదేవి. అష్టభుజాలతో అష్టాయుధాలతో వరంగల్ వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తల్లి భద్రకాళీదేవి. అతి ప్రాచీన దేవాలయంగా ఖ్యాతి చెందిన భద్రకాళి క్షేత్రం చోళరాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబించేలా కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. భద్రకాళీదేవి ప్రధాన దేవతగా కొలువైన ఈ ఆలయంలో మహాదేవుడు శ్రీ వీరభద్రస్వామిగా పూజలు అందుకుంటున్నారు. అలాగే వల్లభ గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి మందిరం, నవగ్రహ మండపాలతో పాటు రాతి కొండల మధ్య భద్రకాళి సరస్సు ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంతో ఈ ఆలయం ఆకట్టుకుంటోంది. నిత్య పూజలతో అలరారే అమ్మవారి సన్నిధిలో స్థానికులు నేతి దీపాలు వెలిగించడం ఆనవాయితీ. విశేషించి ప్రతి గృహిణి అమ్మను మనసారా స్మరించుకుంటూ తమ పిల్లా పాపలను చల్లగా చూడమని వేడుకుంటూ బిడ్డలను ఎత్తుకొని తలపై దీపాలు తీసుకువచ్చి భద్రకాళీదేవి గర్భాలయ గడపపై ఉంచడం సంప్రదాయం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నెలవైన వరంగల్ భద్రకాళీదేవి దర్శనం సకల శుభదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 29వ తేదీ బుధవారం 3,875 టికెట్లు, జూన్ 30వ తేదీ గురువారం 4,350, జూలై 1వ తేదీ శుక్రవారం 5,941, జూలై 2వ తేదీ శనివారం 1,013, జూలై 3వ తేదీ ఆదివారం 5,668, జూలై 4వ తేదీ సోమవారం 9,991, జూలై 5వ తేదీ మంగళవారం 12,074, జూలై 6వ తేదీ బుధవారం 10,047 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు సహస్ర దీపాల కాంతుల్లో తేజోమయంగా అభయమిచ్చాడు. అమ్మలగన్నమ్మ భ్రమరాంబికాదేవితో కూడి సహస్ర దీపాలంకరణ సేవను అందుకున్న మల్లికార్జునుడి దర్శనం భక్తులను పరవశులను చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసలుతున్న శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ సేవను కన్నుల పండుగ నిర్వహించారు.
సహస్ర దీపాల నడుమ వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మల్లికార్జున స్వామివారికి వెండి రథోత్సవం జరిగింది. సకల ఆభరణాలతో అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను అర్చకులు వెండి రథంపై వేంచేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ గౌరీ శంకరులను దర్శించుకున్నారు. కందూరులోని రామలింగేశ్వరుని ఆలయాన్ని దర్శిస్తే కాశీ విశ్వేశ్వరుని దర్శించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షాలు ఆలయ పరిసరాల్లో ఉండటంతో రామలింగేశ్వర స్వామి కదం వనవాసిగా ప్రసిద్ధి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామం దక్షిణ కాశీగా భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం. రామలింగేశ్వరుడు రథచక్రంలా లింగాకారంలో వేయించేసిన ఆలయం. చూసినంత మేర కొండలు గుట్టలు బండరాళ్లతో ఎవరో మలిచినట్టు అలా పరిచినట్టు కనిపిస్తున్న ఈ కొండ కిందనే రామలింగేశ్వరుడు భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నాడు. కాకతీయ ప్రభువులు చోళరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉందని చెబుతారు. తమ్మలి వంశస్థురాలైన ఓ మహిళ రామలింగేశ్వరుని భక్తురాలు. నిత్యం ఈ కొండ కోణల గుండా స్వామివారున్న గుహకి వచ్చి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తూ ఉండేదట. గర్భవతి అయిన ఆ భక్తురాలి కష్టాన్ని చూడలేక స్వామివారు తానే కొండ దిగి వస్తాను, వెను తిరగకుండా ముందుకు సాగు అని ఆదేశించాడు. అంతట రామలింగేశ్వరుడు రథారూఢులై మువ్వల సవ్వడితో భీకర శబ్దంతో కొండ దిగుతుండగా ఉత్సుకత ఆపుకోలేని ఆ భక్తురాలు వెనుదిరిగి చూసి శిలగా మారిపోయిందని ప్రతీతి. స్వామివారు కూడా ఈ ప్రదేశంలోని రథచక్రం వలె లింగాకారంలో కొలువుదీరాడని ఐతిహ్యం. స్వామివారు రథంపై కొండ దిగారనడానికి ప్రతీకగా రథం గుర్తులు ఇప్పటికీ ఈ బండలపై కనిపిస్తుండడం విశేషం. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత, కాశీలో మాత్రమే కనిపించే కదంబ వృక్షాలు ఈ ఆలయ పరిసరాల్లో కనిపిస్తూ ఉండడం. ఈ వృక్షాలకు ముడుపులు కట్టి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మిక. సహజ సిద్ధంగా కనిపించే ఇక్కడి కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. విశాఖ మహానగరం లక్ష్మీనగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు కనుల పండుగ జరిగాయి. నాగాభరణ భూషితుడైన పరమశివుని ప్రియసుతుడు శరవణభవుడికి క్షీరాభిషేకం జలాభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారిని వివిధ రకాల విరులతో చక్కగా అలంకరించి మంగళహారతులు అర్పించారు. కార్తికేయుని కనులారా దర్శించి భక్తులు తరించారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజల్లో భాగంగా కామాక్షి సమేత రామలింగేశ్వరుని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అర్చకులు ధ్వజస్తంభానికి పూజాది క్రతువులు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏటా జ్యేష్ఠమాసంలో పవనసుతుని సన్నిధిలో భక్తులు హనుమద్ వ్రతాలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ అంజనీసుతుడికి ఆకుపూజలు జరిపి పూలమాలలు నిమ్మకాయల హారాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అర్చకులు భక్తులకు రక్షాబంధనం కట్టి వ్రత నియమాలను వివరించారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామివారు పంచముఖ ఆంజనేయ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షిస్తుంటారు. ఆలయంలో అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ అంబికాదేవికి ప్రత్యేక అలంకరణలు చేసి హారతులిచ్చారు. తర్వాత ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు మండలం అటుకురాళ్లపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను భక్తులు ముచ్చటగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు.
ఆలయానికి తీసుకువచ్చి మేళతాళాలతో జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు చేసి కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. కర్నూలులోని శ్రీరామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదర్శ దంపతులను దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కలకలలాడాయి. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించి తరించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా శ్రీరామనామ సంకీర్తనలు ఆలపించి రామయ్య కృపకు పాత్రులయ్యారు. గుంటూరు స్తంభాల గురువులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించి వేదికపై స్వర్ణశోభితంగా ముస్తాబైన సీతారాములను తీసుకొచ్చి వేంచేపు చేశారు. భక్తులు రామనామ సంకీర్తనలు ఆలపిస్తుండగా మేళతాళాలు మంగళ వాద్య ప్రయుక్తంగా అర్చకుల సీతారాముల కళ్యాణం చేసి ముత్యాల తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లిలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జలాభిషేక మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వేడుకుంటూ గ్రామస్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జలాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు తమ తమ ఇంటి నుంచి పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో అందజేశారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపి భక్తులు సమర్పించిన శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీచక్రపురం నివాసిని ముల్లోకాలను తన చల్లని చూపులతో కరుణించే మంగళరూపిణి లలితాదేవి ఆరాధన సర్వశ్రేష్టమైందని ఆర్యోక్తి. ఈ సందర్భంగా నిజామాబాద్లో వేంచేసిన శృంగేరి శంకరమఠం శ్రీ లలితాదేవి ఆశ్రమాలయంలో అమ్మవారికి కోటి పుష్పార్చనను ఘనంగా జరిపారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా లలితాదేవికి త్రికాల అర్చనలతో అమ్మ సన్నిధిలో హోమాలు చేశారు. అనంతరం లలితాదేవిని ప్రత్యేకంగా అలంకరించి లలితా సహస్రనామ పారాయణం చేస్తూ వివిధ రకాల పుష్పాలతో అర్చన నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని లలితాదేవి దర్శనం చేసుకున్నారు. అలాగే విశ్వశాంతిని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్షదత్త హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నిర్వహించిన పలు రకాల ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గణపతి పూజ, యంత్ర ప్రతిష్ఠ, దత్తాత్రేయ మంత్రహవనాలతో దత్తహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కేసరి నందనుడు, రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి దర్శనం సర్వశుభప్రదం. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగిన శ్రీ పంచముఖ ఆంజనేయుడి అభిషేకం భక్తులను తన్మయులను చేసింది. విశాఖపట్నం చిన్నముషిడివాడలోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మహాదేవుడి దర్శనం కోసం దేవాది దేవతలు సైతం ఆరాటపడతారు. కరుణాతరంగుడు, బోలాశంకరుడు, వాయులింగేశ్వరుడిగా భక్తకోటిని పరవశింపజేస్తున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రానికి అనుబంధంగా అలరాడుతున్న పురాతన ఆలయం శ్రీచక్రేశ్వర స్వామి మందిరం. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు శ్రీచక్రేశ్వర స్వామివారిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం.
విశేషించి ఈ స్వామి సన్నిధిలో సాయం సంధ్యా సమయంలో జరిపే పంచ మహాహారతులను వీక్షించడానికి భక్తులు అధికంగా వస్తారు. తేజోరూపంగా కొలువైన చక్రేశ్వర స్వామికి మరింత శోభను చేకూర్చుతూ నిర్వహించిన ఏకదీప, పంచదీప, కుంభదీప, ఏకాదశి దీప, నక్షత్ర దీప హారతులు భక్తులకు మనోల్లాసాన్ని కలుగజేశాయి. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం గడ్డి అన్నారం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం మనోహరంగా సాగింది. స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులు, పుష్పమాలల సోయగాలు, భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి రథోత్సవం దేదీప్యమానంగా సాగింది. నెల్లూరు సమీపంలో వేదాయపాలెంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి సమేత గురువాయూరప్పన్ మహావిష్ణు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజాధికాలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. వాసవిదేవిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ఆరాధనలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కదిలిలో కొలువైన శ్రీ పాపహరేశ్వర స్వామివారికి అన్నాభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో అనుగ్రహిస్తున్న పరమేశ్వరుడిని సేవిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన అన్నాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకులు నమక చమక మంత్రయుక్తంగా పాపహరేశ్వరుడికి అన్నాభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస చక్రవర్తి గానప్రియుడు. ఆయన సాన్నిధ్యంలో వేదం, నాదం, నృత్యం నిత్యం సాగుతూ ఉండవలసిందే. ఇందుకు అనుగుణంగా నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం కోల్కతాకు చెందిన పండిట్ అభిజిత్ బెనర్జీ బృందం హిందుస్థానీ గాత్ర కచేరీతో స్వామివారిని అర్చించింది. ఆ కచేరీని మనము ఆస్వాదిద్దాం. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 73,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 84 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.